ఉన్నాయి. రైట్, మొత్తానికి మరిన్ని అప్డేట్స్ అందించే ముందు మనతో పాటు కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆధ్యాత్మికవేత్త మనతో పాటు జూమ్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఫస్ట్ నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అండి. సో శోభాయాత్ర అయితే స్టార్ట్ అయింది, చూస్తున్నాం. అటువైపు ఖైరతాబాద్ ఘననాథుడి గుడిను శోభాయాత్ర మొదలైంది. ముందుగా ఒక శ్లోకంతో స్టార్ట్ చేద్దాం, దాని తర్వాత శోభాయాత్ర గురించి మీ మాటల్లో. ఎలుక గుర్రము మీద ఈ 7 భువనాలు పరుగెత్తి వచ్చిన పందెకాడు, ముల్లోకముల నేలు ముక్కంటి ఇంటిలో పెత్తనం మొనరించు పెద్ద కొడుకు, నల్లమామ ఎంచు నారాయణుని పరియాసకాలాడు మేనల్లు కుర్ర, ఒడకుకు బలిరాచ వారి బిడ్డ భవాని 100 ఏళ్లు నోచిన నోము పంట, అమరులను దగ్గర తాంబూల మందు మేటి 6 మోముల జగజట్టి అన్నగారు, విఘ్నదేవుడు అహ్యాలి వెడలి వచ్చే భరత ప్రజలారా 2 జోహారులిడగా. ఈ విధంగా విఘ్నేశ్వరుడు వచ్చాడు. మనం చేసేటటువంటి పనులకు విఘ్నం కలగకూడదు అనేటటువంటి ఉద్దేశంతో భారతీయ జనత అందరూ కూడా ఈ విఘ్నాధిపతిని, విఘ్నేశ్వరుణ్ణి, గణపతిని ప్రార్థిస్తారు, పూజిస్తారు, ఆరాధిస్తారు, ఉపాసిస్తారు, ధ్యానిస్తారు, భజిస్తారు, కీర్తిస్తారు. ఈ విధంగా బ్రహ్మాండంగా ఊరేగింపులు నిర్వహిస్తారు. ఇది గణపతి పండగకు ఉన్నటువంటి ఈ వెనుక ఉన్నటువంటి విషయం. అయితే ఈ పండగ సందర్భంగా 9 రోజులు, 10 రోజులు, 11 రోజులు సర్వసాధారణంగా 3 రోజుల్లో నిమజ్జనం చేస్తారు, 5 రోజుల్లో చేస్తారు, 7 రోజుల్లో చేస్తారు, 9 రోజుల్లో చేస్తారు. 11 రోజుల్లో చేయడం అనే సంప్రదాయం ఇక్కడ ఏర్పడింది. దేశంలో చాలా చోట్ల ఈ సంప్రదాయం ఉంది. అనంత చతుర్దశి పౌర్ణమి కలిసినటువంటి సందర్భంగా ఈ విధంగా నిర్వహించుకునేటటువంటి సంప్రదాయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1893 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి పూనాలో ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవం గణపతి పూజ అంటే ఇంట్లో చేసుకునేటటువంటి పూజ, ఓ 10 మంది కలిసి చేసుకునేటటువంటి గుడిలో పూజ. చివరికి ఇది జనగణపతిగా మారిపోయింది, వీధి గణపతిగా మారిపోయింది. వీధిలోకి అందరూ వచ్చి సామూహికంగా జరుపుకునేటటువంటి పూజగా మారింది. అలా మారడానికి కారణం ఏమిటి అని అంటే, తిలక్ కాలంలోనే చెప్పారు ఈ సంగతి. గణపతి ముల్లోకాలు తిరిగి రావాల్సినటువంటి సమస్య వచ్చినప్పుడు మూషకం మీద తిరిగి రావడం అనేది అసాధ్యం కాబట్టి, ఏ విధంగానూ కుమారస్వామి నెమలి మీద బయలుదేరాడు కాబట్టి, అందువల్ల తాను మాత్రం తల్లిదండ్రుల చుట్టూ 3 పర్యాయాలు తిరిగాడు. తల్లిదండ్రుల స్వరూపం ఏమిటిది? అక్కడ వాగర్థావివ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయే జగతపితరవు ఉందే పార్వతీ పరమేశ్వరవు అంటూ ప్రార్థించి, ధ్యానించి, జపించేటటువంటి ఏ పరమేశ్వరులు ఉన్నాడో, పార్వతీ పరమేశ్వరులు ఉన్నారో వారు శివలింగాకారము ధరించినప్పుడు, అమ్మవారు పార్వట్టాకారం ధరించినప్పుడు ఈ భూమి రూపం అన్నమాట. కాబట్టి ఈ భూమి రూపం కాబట్టి తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే భూమి చుట్టూ తిరిగినట్టు ఈ విషయం చెప్పి, అవును మరి మనము పారతంత్ర్యంలో ఉన్నాము, మన భూమిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన ఇంటిని, మన వ్యవసాయ క్షేత్రాన్ని, మన కర్మాగార క్షేత్రాన్ని, మన మొత్తం భారత భూమిని, ఆ సింధు పర్యంత యస్య భారత భూమిక పితృభూహు పుణ్యభూశ్చైవ సవై హిందూ రుచి స్మృత. సింధు నది నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉన్నటువంటి ఏ భూభాగం ఉన్నదో ఆ భూభాగాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ గణపతి ఏ విధంగా ఈ భూమి చుట్టూ తిరిగి వచ్చానని తల్లిదండ్రుల చుట్టూ తిరిగాడో, మనకు తల్లిదండ్రులతో, ఆ పార్వతీ పరమేశ్వరులతో సమానమైనటువంటి మన భూమిని మనం కాపాడుకోవాలని పారతంత్ర్యంలో స్వాతంత్ర్య గణపతిగా ఆవిర్భవించే అవకాశం తిలక్ మనకు కలిగించారండి. స్వాతంత్ర్యమే నా జన్మ హక్కు అంటూ ఈ విధమైనటువంటి భావాలు జనజీవితంలోకి తీసుకుని వచ్చేసి గణపతిని జాతీయ జనగణపతిగా చేశారు, స్వాతంత్ర జనగణపతిగా చేశారు. స్వాతంత్ర్య ఉద్యమానికి శ్రీ గణేశాయ నమః అని ఈ విధంగా పూనాలో ఇచ్చినటువంటి ఆ పిలుపు 1893 సంవత్సరం నుంచి మొదలెట్టి 1894లో ముంబైలో, అంటే అప్పటి బొంబాయిలో ఇది ప్రారంభమైంది. ఆ తర్వాత 1896 ఆ వరుసగా ఈ ఉత్సవాలు మొదలైనవి. ఇట్లాగా ఈ ఉత్సవాల కారణంగా భారతదేశంలో ఉత్సవాలలో పాల్గొనేటటువంటి వాళ్ళు స్వాతంత్ర్యం వైపుగా ఆలోచన చేయడం మొదలుపెట్టేశారు. అంటే ఉత్సవాల వెనుక ఏముంది, నేపథ్యం ఏంటి, తిలక్ ఏం ఆలోచించారు,
అంటే ఇది కేవలం ఒక గుడికి పరిమితమయ్యేది కాదు. ఎక్కడ స్వేచ్ఛాజీవులు ఉంటారో అక్కడ క్రియేటివిటీ ఉంటుంది వాళ్ళ మనస్సులో. స్వాతంత్ర్యం లేని మనిషి యొక్క మనస్సు ఆలోచనలు చేయలేదు, అణచివేయబడుతుంది. కాబట్టి దీని వెనుక ఉన్నటువంటి సామాజిక అంశం ఇది. మనం ఏది అధ్యయనం చేసినా, ఓ శ్లోకం చెప్పుకున్నా, ఓ పాఠం చెప్పుకున్నా, ఓ పద్యం చెప్పుకున్నా, గణపతికి సంబంధించిన వివిధ కథలు చెప్పుకుంటున్నా, అనేక రకాల ఉత్సవాలు నిర్వహించుకుంటున్నా, కానీ ఈ సామూహిక జన గణపతి భారతదేశ స్వాతంత్ర్యానికి నాంది పలికినటువంటి ఉత్సవాలుగా ఇవి అయ్యాయి. 1857లో రావాల్సినటువంటి స్వాతంత్ర్యం భారతదేశానికి, ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి, నానా సాహెబ్, తాంత్యా టోపే మొదలైనటువంటి వీళ్ళందరూ కూడా అసులు బాశారు. అప్పుడు రావాల్సిన స్వాతంత్ర్యం ఆలస్యం అయిపోయి 90 సంవత్సరాలుగా ఈ జాతీయోద్యమం నడిచింది. అలా నడిచినటువంటి దీని వెనుక ఉన్నటువంటి అంతరార్థాలు ఇవి. కాబట్టి ఒక ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని గణపతి యొక్క తత్వాన్ని తెలుసుకోవడం అని అంటే, గణమంటే జనమే, గణమంటే జ్ఞానమే, జ్ఞానాధిపతే ఆయన. ఈ జ్ఞానం మనకు కలగాలి, మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు మనకు కలగాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇలాగా చెప్పిన ఆయన నిరాడంబరుడైనటువంటి గణపతి, త్రినేత్రుడు, గజాననుడు, శూర్పకర్ణాలున్నవాడు, వక్రతుండ ఉంది, అభయహస్తం ఉంది, ఏకదంతం ఉంది, లంబోదరుడు, పరశు చేతిలో ఉంది, పాశం చేతిలో ఉంది, పద్మం చేతిలో ఉంది, నాగబంధం ఉంది, మూషిక వాహనుడు, మోదక ప్రియుడు, జపమాల చేతిలో ఉంది. ఇది గణేశుని యొక్క రూపం. ఈ ఒక్కొక్క రూపంలోని ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క పరమార్థం ఉంది. ఆ పరమార్థాన్ని కూడా జనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ త్రినేత్రంలో ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రతీకగా 3వ నేత్రం ఉందని మనం గమనించాలి. గజాననంలో యోగశక్తి, మేధస్సు ఉంది. ఓంకారం భారతీయుల యొక్క, ఈ హిందువుల యొక్క సనాతన ధర్మం యొక్క లో భగవంతుని యొక్క మొట్టమొదటి నామం ఓంకారం. ఓంకారం ఈ విధంగా ఉన్నటువంటి ఓంకారాన్ని ఇలా తిప్పితే గణపతి రూపం వచ్చేస్తుంది అంతే. కాబట్టి గణపతి ఆదిదేవుడు అయ్యాడు. అకార ఉకార మకారాలతో ఉన్నటువంటి ఓంకార నామం ఏదైతే ఉందో అన్నింటికంటే మొట్టమొదటి నామం, భగవంతుని యొక్క మొదటి నామం. ఆ కారణంగా ఓంకార స్వరూపుడే గణపతి. అందువల్ల ఏ పూజ చేసినా, ఈ వ్యవహారం నడిపించినా మొట్టమొదటి గణపతిని పూజించేటటువంటి అంశం వెనుక ఓంకారాన్ని తలుచుకునే, పూజించే, స్మరించే, పరమార్థం తెలుసుకునే అవకాశం కల్పించారు మన సనాతన ధర్మంలో మన పెద్దలు. అకార ఉకార మకారాలకు సృష్టికర్త, సృష్టిహర్త, సృష్టిభర్త ఈ ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఒకరు సృష్టిస్తారు, ఒకరు నిలబెడతారు, మరొకరు లయం చేస్తారు. ఒకరు మంచిని సృష్టిస్తారు, ఒకరు మంచిని నిలబెడతారు, ఇంకొకరు చెడు రాకుండా లయం చేస్తారు. కాబట్టి ఈ తత్వం గణపతిలో ఉంది. ఆ కారణంగానే ఏ పారతంత్ర్యంలో మగ్గుతున్నటువంటి భారతీయ ప్రజానీకములలో అటక్ నుంచి కటక్ వరకు, హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు దేశం మొత్తం స్వాతంత్ర్య ఉత్సవాలు, గణపతి ఉత్సవాల నేపథ్యంలో స్వాతంత్ర్యం అనేటటువంటి భావజాలాన్ని జనజీవితంలోకి తీసుకుని పోవడానికి లోకమాన్య బాల గంగాధర తిలక్ ప్రయత్నం చేశారు. ఇక దాని వెనుక ఎన్ని కథలు, ఎన్ని గాథలు ఏ విధంగా వచ్చినా, ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య, ఉండ్రాళ్ళ మీదకి దండం పోవయ్య, కమ్మని నెయ్యయ్య కడుముద్ద పప్పయ్య, కరుణించి మమ్మేది కాపాడవయ్యా అని పాటలు పిల్లలు పాడుకుంటారు. తొండము ఏకదంతమును తోరపు బొజ్జయు అమహస్తమున్, మెండుగ మ్రోయు గజ్జనును మెల్లని చూపులు మందహాసమున్, కొండుక గుజ్జురూపమును కోరిన విద్యలకెల్ల వజ్జయుండడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మృక్కెదన్. ఈ రకంగా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు వెళ్ళినటువంటి సాధారణమైనటువంటి గణపతి జనగణపతి అయినాడు, హృదయంలోకి చొచ్చుకొని పోయినాడు. కాబట్టి ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి నిమజ్జనం అనేటటువంటి అర్థానికి కూడా పరమార్థం ఏమిటి అని అంటే, ఈ సృష్టిలోకి ఏదైతే వచ్చిందో ఆ వచ్చినటువంటిది మళ్ళీ సృష్టిలోనే లయమవుతుంది. తాత్వికంగా చెప్పాలంటే యూనివర్సల్ సోల్, విశ్వాత్మ అయినటువంటి పరమాత్మ నుంచి ఈ జీవాత్మ వచ్చింది లోకంలోకి. ఈ జీవాత్మ విశ్వాత్మకు ప్రతిబింబం. ఈ విశ్వాత్మలోకి మళ్ళీ ఈ జీవాత్మ అంటే ఇండివిజువల్ సోల్, ఈ జీవాత్మ విశ్వాత్మలో కలిసిపోతుంది. కాబట్టి వచ్చినటువంటి ఈ జీవాత్మ మళ్ళీ విశ్వాత్మలో కలవడమే నిమజ్జనం. ఏది మనం సృష్టించినామో, ఏ మట్టితో తయారు చేసిన గణపతి ఉన్నాడో, ఎన్ని అడుగుల ఎత్తుగా మనం తయారు చేశామో, ఈ 9 రోజులు, ఈ 11 రోజులు ఎన్ని ఉత్సవాలు ఏవేవి మనం నిర్వహించుకున్నామో, ఎన్ని అలంకారాలు చేశామో,
ఎన్ని రూపాలలో ఒక విశ్వరూప గణపతిని మనం దర్శించామో ఇవన్నీ కూడా ఈ అర్థాలు ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా ఏది శాశ్వతం కాదు. మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడే కలిసిపోతుంది అనేటటువంటి పరమార్థం తెలియడానికే ఈ నిమజ్జనం 3వ రోజు చేసినా 9వ రోజు చేసినా 11వ రోజు చేసినా ఎక్కడి నుంచి వచ్చి ఈ జగన్నాటకంలో చేయాల్సినటువంటి పని చేసి తన బాధ్యత తాను నిర్వర్తించి ఎవరెవరైనా వెళ్ళిపోవాల్సిందే. ఎన్ని అలంకారాలున్నా ఏ విధంగా ఉన్నా ఒక సంఘటిత శక్తిని ఒక తత్వాన్ని మనకు అందించడానికి కులం వర్ణం వర్గం ప్రాంతం మతం అన్నింటికి అతీతంగా భారతీయులందరం ఒక్కటే అనేటటువంటి ఒకానొక భావనను నిర్మాణం చేయడంలో గణపతి ఉత్సవాల సందర్భంగా వేసుకున్నటువంటి ఆ పండాల్స్ లో ఆ మందిరాలలో ఏర్పాటు చేసుకున్నటువంటి సభల్లో భజనల్లో ఈ పరమార్థం తెలియజేయడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో మొదట ఆ లోకమాన్య బాల గంగాధర తిలక్ ను అనుసరించి అదే మార్గంలో జనం నడిచి ఉంటే చాలా బాగుండేది. అలాగా నడవడానికి ఆ సందేశం అందాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇంత పెద్ద పెద్ద గణపతులు నిర్మాణం చేసి 70 అడుగుల ఎత్తున గణపతి ఖైరతాబాద్ గణపతి అయితే బాలాపూర్ గణపతి దగ్గర నుంచి మొదలెట్టుకొని ఇవాళ సాగుతూ ఉన్నటువంటి ఈ ఊరేగింపు ఈ శోభాయాత్ర భాగ్యనగరంలో అలాగా నడిచి వస్తున్నటువంటి దాని వెనుక ఎక్కడైనా మనకు వినిపించేటటువంటి మంచి మాట ఇదే ఉండాలి. మనమంతా ఒక్కటి, ఒక ఏకాత్మ భావన మనలో నిర్మాణం చేయడానికే గణపతి వచ్చాడు. ఆ మార్గంలోనే మనం నడవాలి అని ప్రతి పండుగకు సనాతన ధర్మంలో మనం నిర్వహించుకునే ప్రతి పండుగ కానిగాక అది సంవత్సరాది కానీ శ్రీరామనవమి కానీ హనుమత్ జయంతి కానీ గురు పూర్ణిమ కానీ వరలక్ష్మీ వ్రతం కానీ శ్రావణ పూర్ణిమలో చేసుకునేటటువంటి రక్షాబంధన్ లాంటి కార్యక్రమాలు కానీ వినాయక చవితి కానీ ఇది ఇప్పుడు మనం చెప్పుకునే విజయదశమి కానీ దీపావళి కానీ గీతా జయంతి సంక్రాంతి మహాశివరాత్రి ఏదైనా కానిగాక సామూహికంగా మనం నిర్వహించుకునేటటువంటి ప్రతి పండుగ వెనుక ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే నీవు నేను ఒకటి, మనమంతా ఒక్కటి. మన భారత వికాసానికి దేహ వికాసానికి ఏ విధంగానైతే ఈ శరీరంలోని సర్వాంగాలు ఉపయోగపడతాయో దేశ వికాసానికి మనమంతా ఉపయోగపడాలి అనేటటువంటి భావన నిర్మాణం కావాలనే ఉద్దేశంతో ఏ పరమార్థాన్ని మనకు అందించడానికి తిలక్ మహాశయుడు ప్రయత్నం చేశాడో దానిని పరిపూర్ణం చేయడమే మన బాధ్యత. స్వేచ్ఛ వచ్చింది, భారత వికాసం జరగాలి, ఆ మార్గంలో మనమంతా నడవాలి అనేటటువంటిదే ఈ పండుగ పరమార్థంగా మనం భావిద్దాం.